నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆత్మదీపాన్ని భక్తి చమురుతో వెలిగించిన దివ్య జ్ఞానజ్యోతి భాగవతం. వేదమనే కల్పవృక్షం నుంచి ఉత్పన్నమైన అమృత ఫలం భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ చరితం మధురాతి మధురం. శ్రీ భాగవత పురాణంలో శ్రీకృష్ణ మూర్తిమత్వం విరాట్ రూపంలో తేజరిల్లుతుంది. భాగవతానికి శ్రీకృష్ణుడే కథానాయకుడై విలసిల్లుతున్నాడు. అలాంటి భాగవతం పేరిట శ్రీ భాగవత్ కృష్ణ అనే విలక్షణ భరిత నామధేయంతో శ్రీకృష్ణుడు అర్చామూర్తిగా దర్శనమిచ్చే మందిరం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో నెలకొని ఉంది. శ్రీ భాగవత్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో ఈ మందిర్ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. భక్తి మార్గం ద్వారా మోక్షపథాన్ని అందించే కృష్ణ పరమాత్మ. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ధర్మజ్ఞానమూర్తిగా సాకారమైన కృష్ణుడు. భాగవతంలో ప్రకటితమైన శ్రీకృష్ణుడి ఆదర్శ మూర్తిమత్వం. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో నెలకొన్న శ్రీ భాగవత కృష్ణ మందిరం. నరుడు నడిపిన నారాయణ లీలయే శ్రీకృష్ణావతారం. విష్ణుమూర్తి అవతారాలన్నిట్లోనూ కృష్ణావతారాన్నే పరిపూర్ణమైన అవతారంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఇతర అవతారాలన్నీ భగవంతుని అంశారూపాలే, కానీ కృష్ణావతారమే సంపూర్ణమైనది. ఏ అవతారంలో కనిపించని ఎన్నో విశేషాలు కృష్ణావతారంలో గోచరమవుతాయి. అందుకే కృష్ణుడి రూపానికి, పాత్రకు ఎంతో వైశిష్ట్యం ఉంది. భాగవత్ శ్రీకృష్ణ మందిరం పేరిట వెలిసిన దివ్యధామం ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోంది. భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎవరి అంచనాలకు అందని దివ్య స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ. నారాయణుడి దివ్య విరాట్ మూర్తిమత్వం శ్రీకృష్ణుడు. దుష్టుల్ని శిక్షించడము, సజ్జనుల్ని కాపాడటమే శ్రీకృష్ణుడి విధి. అందుకే గోవర్ధనోద్ధారక శ్రీకృష్ణుడిగా ఈ మందిరం శ్రీకృష్ణుడి విగ్రహం గోచరమవుతుంది. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారకా నిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ముగావుము కృష్ణ. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారమూర్తి. జీవుల్ని ఉద్ధరించడమే ఏకైక లక్ష్యంగా తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. ప్రధాన మందిరంలో గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి గోకుల పారిజాత గోపాలకృష్ణుడిగా దర్శనమిస్తున్నాడు. పసిబాలుడైన శ్రీకృష్ణుడు చిటికిన వేలితో గోవర్ధనగిరిని అలవోకగా ఎత్తి పట్టుకుంటే ఆ పర్వత ఛాయలోకి గోకులమంతా వెళ్లి సంరక్షణ పొందింది. ఆ గోకుల కృష్ణుడు తన చిటికిన వేలిపై ధరించిన గోవర్ధనగిరి నీడలోకి రావడానికి గోకులవాసులు ముందు భయపడ్డారు. ఆ సందర్భంలో కృష్ణుడు వారికి ఇలా అభయమిచ్చాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలడోయని దీని కింద నిలువన్ శంకింపగరాదు. ఈ శైలంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులారా నిలుడీ క్రిందన్ ప్రమోదంబుగన్ అంటూ వారికి కృష్ణుడు ఆహ్వానం పలికాడు. అప్పుడు గోపాలమిత్రులందరికీ ధైర్యం కలిగింది. పరమాత్మ పిలుపునందుకున్న వారంతా గోవర్ధన పర్వత ఛాయలోకి చేరుకుంటారు. నిజానికి వారంతా చేరుకున్నది ఆశ్రిత వత్సలుడైన కృష్ణ పరమాత్మ కరుణ, దయ, అనుగ్రహం అనే చల్లని నీడలోకి. అప్పుడు వారికి ఎలాంటి భయమూ ఉండదు. భాగవతమనే మహాపర్వతాన్ని అలంకారప్రాయంగా తాను ధరించి భక్తుల్ని ఆ మహాపర్వతాగ్రఛాయలోకి ఆహ్వానించి భక్తులకు శరణు అందించిన భాగవత కృష్ణుడి దర్శనం సకల సన్మంగళకారకం, అభయానంద ప్రదాయకం, ఆనంద జీవనకారకం. స్వ పరభేదాలు లేని ధర్మమూర్తి, ఆర్షధర్మ స్ఫూర్తి శ్రీకృష్ణుడు. ధర్మాచరణ నాకు స్వాభావికం. ఫలితాన్ని ఆశించకుండా కర్మాచరణ చేయడం ద్వారా ధర్మాచరణ నిర్వహణ సులభ సాధ్యమవుతుందని భగవద్గీత ద్వారా కృష్ణుడు పేర్కొన్నాడు. మాననీయుడైన తన ధర్మబద్ధతను చాటుతూనే శ్రీకృష్ణుడు తన దివ్య మహిమల్ని ప్రకటించాడు. అందులో భాగంగానే గోవర్ధనగిరిని ఎత్తి గోవుల్ని, జీవుల్ని సంరక్షించి ఎన్నో మార్మిక సందేశాల్ని కృష్ణ భగవానుడు అందించాడు.
శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు దైవస్వరూపం కన్నా మానవీయ విలువలు నిండిన స్ఫూర్తి ప్రదాత. జన్మ కర్మచ మే దివ్యం. కృష్ణుడి ఆవిర్భావం మాత్రమే కాదు, ఆయన జీవన సమాహారంలో ప్రతి అంశం అద్భుతమే. క్రోధామయ జీవితం, సంపూర్ణ అవతారతత్వంలో కృష్ణుడి జీవితం శోభిల్లింది. ప్రేమతత్వానికి ప్రత్యక్షర నిదర్శనం రాజిల్లింది. అందుకే శ్రీకృష్ణ అవతరణ ఘట్టంలో తమద్భుతం బాలకమంబు జేక్షణం అంటూ కృష్ణుడి జీవితాన్ని అద్భుతంగా వర్ణించారు. కోరికతో, భయంతో, ద్వేషంతో, బంధంతో, భక్తితో, స్నేహంతో ఏదో రకంగా నన్ను పొందండి అని కృష్ణుడు ప్రోత్సహించాడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అన్న మహాకావ్యానికి తాత్పర్యంగా నిలిచాడు. సత్యవ్రతం కృష్ణ సత్యమాత్ర ప్రతిష్ఠితం అనే వేదవాక్కుకు శ్రీకృష్ణుడు సమున్నత దర్పణంగా నిలిచాడు. శ్రీకృష్ణుడు తన చిటికెన విరేలిపై ధరించినది గోవర్ధనగిరిని కాదు, సమస్త భక్తుల దీనజనుల మొరల్ని. శ్రీకృష్ణుడి జీవనం పైకి ఎంతో రసార్ణవంగా కనిపిస్తుంది, కానీ ఆయన జీవితం ఆశాంతం, సంఘర్షణాత్మకం, పరమ విషాదమయం, చింతాక్రాంతం. అయినా ఏ క్షణాన కూడా కృష్ణుడు తన దివ్య సమ్మోహన చిరుదరహాసాన్ని వీడలేదు. కృష్ణుడు చెరసాలలో పుట్టాడు. భయంకర పరిస్థితుల్లో పుట్టగానే తల్లి పొత్తిళ్ల నుంచి దూరమయ్యాడు. పెంపుడు తల్లి దగ్గరకు చేరుకుని ఆమెనే తన కన్నతల్లి అనుకున్నాడు. నిందలు మోశాడు, కుట్రలో ఇరుక్కున్నాడు, మానసిక పరివేదనల్ని అనుభవించాడు. చివరకు తన వారంతా ఒక్కొక్కరు తన కళ్ల ముందే దుర్మరణం పాలవుతున్నా చూశాడు. కాలి బొటనవేలికి పదునైన బాణం నాటుకుని ఒక్కో రక్తపు బొట్టుగా తన ప్రాణాల్ని విడిచిపెట్టాడు. ఇలా శ్రీకృష్ణుణ్ణి మించిన భిన్న విభిన్న ఛాయలున్న పాత్ర ప్రపంచ సాహిత్యంలో ఎక్కడా లేదు. అందుకే యుగాలు గడిచినా, తరాలు తరిగినా కృష్ణుడు ఆరాధనీయుడయ్యాడు. భాగవత కృష్ణుడిగా, భక్తిభావ బంధురంగా అహ్మదాబాద్ నగరిలో కొలువు తీరాడు. భాగవత్ శ్రీకృష్ణ మందిరంలో పలు ఉప ఆలయాలు, దర్శనీయ స్థలాలు ఉన్నాయి. సంజీవిని విరాట్ హనుమాన్ మందిరం, సంత్ వల్లభాచార్య మందిరం, రుక్మిణీమాత సన్నిధి ఈ లోగిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో వల్లభ సంప్రదాయానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. శ్రీకృష్ణ భక్తి తత్వాన్ని వల్లభాచార్యుడు తన బోధనలు, సూక్తులతో పరివ్యాప్తం చేశారు. ఆయన విగ్రహాకృతి ఈ మందిరానికి అదనపు ఆకర్షణ. అహ్మదాబాద్లోని ఈ మందిరంలో పలు ఉపాలయాలున్నాయి. రామాయణమనే ముక్తిమాలకు మణిపూస హనుమంతుడు. రాముని కన్నా రామనామానికి ఎక్కువ శక్తి ఉందని చాటిన భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు. సీతజాడ రాముడికి తెలిపి రాముడికి ఆనందాన్ని కలిగించాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపి సంజీవరాయ హనుమంతుడిగా వన్నెకెక్కాడు. ఈ మందిరంలో సంజీవరాయ దివ్య హనుమాన్గా ఆంజనేయుడి విగ్రహాకృతి దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుడి దివ్య ప్రబోధాల్ని పంచిన వల్లభాచార్యుడి విగ్రహాకృతి ఈ మందిరంలో ప్రత్యేక ఆకర్షణ. వల్లభ సంప్రదాయం ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణ భక్తి తత్పరత రీత్యా ఎంతో ప్రసిద్ధమైనది. వల్లభ సంప్రదాయ రీత్యా ఉత్తర భారతంలో ఎందరో కృష్ణ భక్తికి ప్రభావితులయ్యారు. భగవంతుడి పట్ల నిర్మలమైన ప్రేమానురక్తి, సఖ్యధోరణి ద్వారా ఈశ్వర చైతన్యానికి మరింత చేరువ కావచ్చనేది వల్లభాచార్య సిద్ధాంతం. భాగవత్ కృష్ణ మందిరంలో రుక్మిణీదేవి ప్రత్యేక మందిరంలో అలరారుతోంది. పాలరాతి విగ్రహాకృతిలో పుష్పమాలికను చేతబూనిన రుక్మిణీమాత విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. నిర్మల భక్తికి కావాల్సింది ఆడంబరాలు, ఆర్భాటాలు కాదని, కేవలం ఒకే ఒక్క తులసి దళంతో పరమాత్మను మెప్పించవచ్చని రుక్మిణీదేవి నిరూపించింది. శ్రీకృష్ణ భగవానుడి హృదయాన్ని గెలుచుకుని స్వామిని వలచి వలపింపచేసుకున్న సాధ్వీమణి రుక్మిణి. భాగవత శ్రీకృష్ణ మందిరంలో త్రిలింగేశ్వర్ మహదేవ్ సన్నిధి నెలకొని ఉంటుంది. ఈ కృష్ణ మందిరానికి త్రిలింగేశ్వర్ మహదేవ్ క్షేత్రపాలకుడు. 3 శివలింగాలు ఒకే లోగిలిలో నెలకొని ఉండటం ఈ మందిరంలో ప్రత్యేకత. సిద్ధి వినాయక్ మందిరం, ఆనందాంజనేయ మందిరం,
భాగవత్ కృష్ణ మందిర రూపకర్త కృష్ణశంకర శాస్త్రి మందిరం, దుర్గామాత సన్నిధానాలను ఈ లోగిలిలో భక్తులు దర్శించుకుంటారు. భాగవత్ శ్రీకృష్ణ మందిరంలో త్రిలింగేశ్వర్ సన్నిధి మరో ఆకర్షణ. 3 శివలింగాకృతులు ఒకే లోగిలిలో ఉండడం ఇక్కడి విశేషం. రుద్రేశ్వర్, కాళేశ్వర్, విశ్వేశ్వర్ లింగాకృతులుగా వీటిని భక్తులు వ్యవహరిస్తారు. ముజ్జగాల నేలే ముక్తిదాయకుడైన మహాదేవుడు 3 లింగాకృతులలో సుప్రతిష్ఠితం కావడం ఇక్కడి విశేషం. రుద్రాక్షమాలికల ధారణతో, సర్పాకృతుల అలంకరణతో త్రిలింగాలు తన్మయపూరితమైన రీతిలో గోచరమవుతాయి. త్రిలింగేశ్వరాయ నమశివాయ అంటూ భక్తులు ఈ త్రిలింగ సన్నిధిలో పూజాధికాలు, అభిషేకాలు నిర్వహించుకుంటారు. ఆశ్రిత వత్సలుడైన పరమాత్మ కరుణ అనే పర్వతాన్ని గోవర్ధనగిరిగా ఎత్తి వారిని ఆ ఛాయలోకి రమ్మన్నాడు. అప్పుడు భక్తులకు ఎలాంటి భయం ఉండదు. గోపాలదేవుడి గో సంరక్షణ అనేది జీవుల రక్షణకు సంకేతం. శ్రీ భాగవత్ విద్యాపీఠం శ్రీకృష్ణ మందిర నిర్వహణతో పాటు పలు సేవా కార్యక్రమాల్ని విస్తృతంగా నిర్వహిస్తోంది. భాగవత్ విద్యాపీఠ్ అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. ఔత్సాహిక విద్యార్థులకు వేద పాఠశాలను నిర్వహిస్తూ భారతీయ వేద విద్యను ప్రచారం చేస్తోంది. పేద విద్యార్థుల కోసం పారిశ్రామిక శిక్షణా సంస్థ ఐటీఐని నెలకొల్పింది. ఉచిత వైద్యశాలను ఏర్పాటు చేసి రోగులకు ఔషధాలను పంపిణీ చేస్తోంది. పేద విద్యార్థులకు వసతి సౌకర్యాలను, భోజన సదుపాయాల్ని కల్పించింది. వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ వయోవృద్ధులకు భాగవత్ విద్యాపీఠ్ చేయూతనందిస్తోంది. గోశాల ఏర్పాటు చేసి గోవుల్ని పరిరక్షిస్తోంది. ఆధ్యాత్మికత ద్వారా సేవా నిరతి అనే నినాదాన్ని భాగవత్ విద్యాపీఠ్ సాకారం చేస్తోంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా నేరుగా అహ్మదాబాద్కు రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదర్ల మీదుగా అహ్మదాబాద్కి చేరుకొని స్థానిక వాహన సదుపాయాలతో శ్రీ భాగవత్ శ్రీకృష్ణ మందిరానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, జహీరాబాద్, హుమ్నాబాద్, సోలాపూర్, పండరీపూర్, పూణే, ముంబై, వాపి, నవసారి, సూరత్, వడోదర్ల మీదుగా అహ్మదాబాద్కి చేరుకుంటారు. మహానగరంలో నెలకొని ఉన్న శ్రీ భాగవత్ శ్రీకృష్ణ మందిరానికి చేరుకుంటారు. అందరి యోగక్షేమాల్ని తానే వహించి భక్తులనే దీనులకు ఆశ్రయం కల్పించే దీనజన బాంధవుడు శ్రీకృష్ణుడు. అనంతకాల స్వరూపునిగా శ్రీకృష్ణుడు జగద్గురువుగా తేజరిల్లుతాడు. శ్రీకృష్ణ శరణం మమ అనే స్వామిని ప్రార్థిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.